హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరితో ఒక ముచ్చట షేర్ చేసుకుందామని వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి సడన్గా వీడియో పెట్టి ఏదో రోడ్ చూపిస్తూ హలో గైస్ అని అంటుంది అనుకుంటున్నారా? నథింగ్ అండి. ఈరోజు కైండ్ ఆఫ్ ఏ గుడ్ డే అనమాట నాకు, నా ఫ్రెండ్స్కి. బికాస్ చాలా రోజుల తర్వాత నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి నా కాలేజ్కి వెళ్తున్నాను అనమాట, టు కలెక్ట్ సమ్ సర్టిఫికేట్స్ అనమాట. సో అండ్ అలా మైండ్లోకి వచ్చేసింది, సరే వెళ్దాము కలుద్దాము అని చెప్పేసి. చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నాము, బట్ స్టిల్ అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఎవరో ఒకరికి కుదరక అలా అయిపోతుంది. సో త్వరగా మా మరిది గారు వచ్చేసి నన్ను బస్ స్టాండ్లో డ్రాప్ చేసి అలా బస్ ఎక్కించారనమాట. సో వరంగల్కి వెళ్ళడానికి, సో నార్మల్గా హైదరాబాద్ నుంచి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయో లేదో నాకు ఎప్పుడూ తెలియదు, బికాస్ ఐ నెవర్ యూజ్ టు ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ అనమాట. సో ఫైనల్లీ అలా ముందు సింగిల్ సీట్ ఉంటుంది కదా, డ్రైవర్ అని అలా బ్రతిమిలాడి రిజర్వేషన్స్ లేవు అని అంటే సరే అని ఎక్కేసాను. సో ఇది మా కాలేజ్ స్ట్రీట్ అనమాట. ఫైనల్లీ ఆ ఏరియాకి, ఆ లొకేషన్కి రాగానే అసలు యూనో ఆ వైబ్స్, ఆ మెమోరీస్ అన్నీ లైక్ అలా ఫ్లో అవుతూ ఉంటాయన్నమాట. కైండ్ ఆఫ్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అలా గుర్తొచ్చేసిందనమాట. సో ఇక్కడ మాకు ఈ లేన్లో ఇక్కడ జిరాక్స్ షాప్ ఉండేదన్నమాట, లైక్ నెట్ సెంటర్ కైండ్ ఆఫ్. అప్పుడు మేము కాలేజ్ హాస్టల్లో ఉండేది. ఆ కాలేజ్ హాస్టల్లో నుండి మేము నెట్ సెంటర్కి బయటకు వచ్చి వీక్లీ మాకు పీపీటీస్ ఉండేవన్నమాట, లైక్ సెమినార్స్ అలా ఉండేవి. పీపీటీ వచ్చి ప్రిపేర్ చేసుకొని, ఇది మా కాలేజ్ అనమాట. ఇది జస్ట్ నార్మల్ ఎంట్రన్స్ కైండ్ ఆఫ్ థింగ్. మేము ఎలా అంటే, మా కాలేజ్ చైతన్య డిగ్రీ కాలేజ్, అటానమస్ కాలేజ్ అనమాట. దట్ ఈస్ హ్యావింగ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఏంటి అంటే డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్ డి, బీటెక్, ఎంటెక్ అండ్ ఆల్సో ఫార్మసీ అని ఇవన్నీ గ్రూప్స్ ఆఫ్ ఉండే అనమాట. సో ఇది మా కాలేజ్. లైక్ లిటరల్లీ ఇక్కడికి వచ్చాక అసలు ఎంత ఫీల్ ఉందంటే, ఆ క్యాంటీన్లోకి వెళ్ళడం. కోర్స్ కాలేజ్ అంటే అందరూ అదే ఫీల్ అవుతారు, లైక్ అందరూ ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు స్టిల్ ఇప్పటికీ కూడా. 10 సంవత్సరాల క్రితం కాలేజ్లో నుంచి మనం బయటకు వచ్చినాక కూడా మనకు అదే ఆ ప్లేస్కి వెళ్ళగానే అదే వైబ్ మనలో ఉంటుందన్నమాట. సో మన అనే ఫీలింగ్, ఇది నాది అనే ఫీలింగ్, ఇది ప్లేస్ నేను ఎంజాయ్ చేసిన అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. సో కైండ్ ఆఫ్ ఇది మా కాలేజ్ బాయ్స్ హాస్టల్. దానికి క్వైట్ లైట్గా ఆపోజిట్ డైరెక్షన్లో మాకు కాలేజ్ హాస్టల్ ఉంటుంది, లేడీస్ కాలేజ్ హాస్టల్. అండ్ ఈ జిరాక్స్ సెంటర్లో మేము మా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసాము, అందుకని ఆ గుర్తుగా నేను ఆ జిరాక్స్ సెంటర్ని కూడా తీశాను. లేటర్ ఆన్ మేము బయటికి వెళ్ళి అలా లంచ్ కూడా చేసాము. అండ్ మా వారు మాలేసుకున్నారు కాబట్టి, సో ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ లంచ్ ఓవర్ దేర్. మా ఫ్రెండ్స్ వచ్చారని చెప్పాను కదా, సో వాళ్ళైతే లంచ్ చేశారు. ఈ ఏరియాని అలా చూస్తూ ఉంటే లిటరల్లీ మీరు నమ్మరు, ఒక 2 రౌండ్స్ వేసాము మేము. ఇంత ఎండలో కూడా మేము ఒక 2 రౌండ్స్ వేసాము. అంత బాగా అనిపించింది అనమాట మాకు. అండ్ ఇక్కడ ఒక అరుణ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉండే, సో అది తీసేసి మైట్ బీ నార్మల్ షాప్స్ ఏదో పెట్టినట్టున్నారు. మేమున్నప్పుడు అప్పుడప్పుడే స్టార్ట్ అయిన బిల్డింగ్స్ ఇప్పుడు అవి పెద్దగా అప్పుడప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతున్న బిల్డింగ్స్ ఇప్పుడు అవి అయిపోయాయి, కన్స్ట్రక్షన్ అయిపోయి పాతవి కూడా అయిపోయాయి. ఎట్ లాస్ట్ ఫైనల్లీ వి కంప్లీటెడ్ అవర్ వర్క్. సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ని ఊరు వెళ్తా అంటే తనని ఫస్ట్ డ్రాప్ చేయడానికి మేము వచ్చాము రైల్వే స్టేషన్కి. ఇన్ఫ్యాక్ట్ ఈ రైల్వే స్టేషన్ చూసినప్పుడు కూడా ఐ యూజ్ టు ట్రావెల్ అనమాట. నేను జాబ్ చేస్తున్నప్పుడు ఎంబీఏ చేద్దామని చెప్పేసి నేను ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని మార్నింగ్ స్టార్ట్ అయ్యి, మార్నింగ్ ఇక్కడ సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కి నేను కాజీపేటలో దిగి అలా మళ్ళీ అక్కడ నుంచి నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ ట్రైన్ వచ్చేసింది, సో ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. సో ఈవెన్ ఆ హరీలో కూడా నేను ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. దిస్ ఈజ్ నాట్ టు షేర్, బట్ మాకెప్పుడైనా గుర్తు తెచ్చుకున్నప్పుడు కూడా నేను ఈ వీడియో చూసి నవ్వుకోవచ్చు లేదా సంతోషపడవచ్చు, అందుకని ఈ వీడియో తీశాను. సో అది వెళ్ళిపోతుందన్నమాట వాళ్ళ ఇంటికి. ట్రైన్ వచ్చేసింది, ఈవెన్ ట్రైన్ స్టార్టెడ్ టు. ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత మేము అరే అప్పుడే వచ్చాము, అప్పుడే వెళ్ళిపోయాము అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కొన్ని ఫీలింగ్స్ అసలు ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయలేము, కొందరి ఫ్రెండ్స్ అలా కలిసి ఇలా వెళ్ళిపోతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది.
దాన్ని అలా ట్రైన్ అలా వెళ్ళగానే మేము మళ్ళీ అక్కడ ఆటో బుక్ చేసుకొని మేము మళ్ళీ కాలేజ్ దగ్గరకు వచ్చాము. కాలేజ్ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను ఇంకా మిగతా ఫ్రెండ్స్ అలా నార్మల్గా కలిసి తినేసి లైక్ జ్యూస్ కైండ్ ఆఫ్ ఈవినింగ్ అయిపోయింది అప్పటికి. సో జ్యూస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫ్రూట్స్ అలా తినేసి మేము మళ్ళీ మా ఊరికి నేను రిటర్న్ అయిపోయాను అనమాట. బికాస్ నెక్స్ట్ డే నాకు ఒక ఫంక్షన్ ఉండే. సో అందుకని నేను మా ఊరికి కరీంనగర్కి రిటర్న్ అయిపోయాను అనమాట. సో దిస్ ఇస్ హౌ ఇలా మా చిరకాల జ్ఞాపకాలు అనేవి ఇలా ఇలా నెమరేసుకున్నాం అనమాట. సో ఈ ఈ ఈ ఈ వే వచ్చేసి మా కాలేజ్ హాస్టల్ బ్యాక్ సైడ్ వే అన్నమాట. అండ్ మా కాలేజ్ వచ్చేసి హన్మకొండలో. సో దిస్ ఇస్ హౌ మై కాలేజ్ వ్లాగ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్ ఐకాన్. Bye.